దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే వేదికను అలంకరించినటువంటి నా తోటి దేవుని పనివారైనటువంటి దేవుని సేవకులకు, అలాగే అధ్యక్షులు గుండి నడిపిస్తున్నటువంటి యజ్రా గారికి ప్రభువైన క్రీస్తు నామములో నా ప్రత్యేక వందనాలు. అలాగే మొదటి 2 వర్తమానాల ద్వారా ఎన్నో విలువైన సంగతులు బోధించినటువంటి యవన సహోదరులను బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. దేవుడు ఇంకా బహుబలంగా వారిని వాడుకోవాలని నా ప్రార్థన. ఇప్పటి వరకు తమ్ముళ్ళ ద్వారా ఎన్నో విలువైన సంగతులు మీరు విన్నారు. అలాగే ఉదయం కూడా మనం ఎన్నో విలువైన సంగతులు విన్నాము. అందుని బట్టి దేవుని స్తుతిస్తూ దేవుని మహింపరుస్తూ ఉన్నాను. యోహాను రాసినటువంటి 3వ పత్రికలో ఒక మాట, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. ఒక బైబిల్ కాలేజీ ఫౌండర్ అయినా, బైబిల్ కాలేజీ ప్రిన్సిపల్ అయినా, సంఘ కాపరైనా వారు కోరుకునేది ఏంటంటే, వారు ఏదైతే ఒక ఉద్దేశం చెప్పినా వేదాంత విద్యని నేర్పిస్తారో దానిని అనుసరిస్తూ, దానికి లోబడుతూ, దాన్నే కొనసాగిస్తూ అనుసరిస్తూ నడుస్తున్నటువంటి వ్యక్తులను చూసినప్పుడు దైవ సేవకుడు ఎంత సంతోషాన్ని వ్యక్తం చేశాడో నేను కూడా అదే సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాను. ఎంతోమంది నా దగ్గర దేవుని వాక్యాన్ని నేర్చుకున్న వారు ఉన్నారు. అయితే అందరూ కూడా దేవుని పని చేస్తున్నప్పటికీ సత్యాన్ని అనుసరించకుండా వారు ఏదైతే అనుకుంటున్నారో దాన్ని అనుసరిస్తూ చేస్తున్నారు. అలాంటి వ్యక్తుల మధ్య సత్యాన్ని అనుసరించి ఆయన పనిని జరిగిస్తున్నటువంటి సహోదరులను బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. వేదాంత విద్య ఎంత ప్రాముఖ్యమైందో మొదటి 2 వర్తమానాలు విన్న తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, వేదాంత విద్య అనేది చాలా ప్రాముఖ్యమైంది. అందరూ యూట్యూబ్లో మెసేజ్లు చూసి వీళ్ళ ఇని కాపీ చేసి మాట్లాడేటోళ్ళు మనకి ఎక్కువ కనబడుతుంటారు. అలా మాట్లాడే ఆ మాటల్లో అవి మన మెదడులోంచి పుట్టినటువంటి మాటలు కాదు. వేదాంత విద్యను అభ్యసించేవాడు అది నాభిలోంచి మాట్లాడతాడు. ఆ మాటలు కాపీ చేసేవాడు, సత్యాన్ని అనుసరించినవాడు, ఏదో చేస్తున్నామని అనుకునేవాడు దాన్ని చేయలేడు. మొదటి 2 వర్తమానాలు విన్న తర్వాత వేదాంత విద్య నేర్పితే అది ఎక్కడికి పోదు. ఖచ్చితంగా కొంతమంది లేనది ఫలిస్తుంది. సత్య ప్రేమికులు అనేక ప్రాంతాల్లో దేవునికి మిగిలే ఉన్నారు. ఏలియా కాలంలో కొంతమంది దేవుని కొరకు ఎలా మిగిలి ఉన్నారో అలాగే సత్య సంబంధులు కూడా మిగిలే ఉంటారు. అయితే ఇంతవరకు బాగానే ఉంది. మొదట 2 వర్తమానాలు, అలాగే ఉదయం సెషన్లో 2 వర్తమానాలు, మొత్తం 4 వర్తమానాలు. 4 వర్తమానాలు విన్న తర్వాత నాకేమనిపించిందంటే, ఇక అసలు మెయిన్ వర్తమానం అవసరం లేదు అన్నట్టుగానే ఉన్నారు. నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్టు. అంటే మనం బలవంతంగా వారి దగ్గర నుంచి మైకు లాగేసుకుంటున్నాం. కుర్రోళ్ళకి బైకు, పాస్టర్లకి మైక్ ఇవ్వకూడదు అన్నట్టు. దానివల్ల కొంత ప్రమాదం ఉంది అని అనుకున్నా, కానీ ఉన్నతంగానే మాట్లాడారు. ఎక్కడ కూడా పొల్లు పోకుండా వాక్యానికి విరుద్ధంగా మాట్లాడినట్టు కానీ, వాక్యాన్ని తప్పుగా బోధించినట్టు కానీ ఎక్కడ లేదు. వాళ్ళకు ఉన్నటువంటి తపన, వారికి ఉన్నటువంటి తృష్ణ ఆ వర్తమానాల్లో నాకు అర్థమైంది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఎన్నడూ చూడలేనంతగా ఈరోజు ఆధునిక కాలంలో అనేక మంది అవనస్తులు దేవుని పని చేయడానికి ముందుకు వస్తున్నారు. గత కాలాల్లో ఇది లేదు. నేను ట్రైనింగ్ అయ్యేటప్పటికి, నేను థియాలజీ చేసేటప్పటికి ఇంత ఆసక్తితో ముందుకు వచ్చేవాళ్ళు లేరు. బలవంతంగా తీసుకెళ్ళి మిలిటరీలో ఎలాగైతే సైనికుడిగా ట్రైనింగ్ ఇచ్చి అందులో యుద్ధానికి పంపిస్తారో ఆ మాదిరిగా గత కాలాల్లో బలవంతంగా తీసుకొచ్చి వాక్యం నేర్పించేవారు. నేను నేర్చుకుంటున్న టైంలో నన్నే ఎన్నోసార్లు బతిమాలితే నేను ఆ క్లాసులకు వెళ్ళాను అప్పట్లో. కానీ ఇప్పుడు అలా కాదు. చాలామంది అవనస్తులు దేవుని పని చేస్తామని ముందుకు వస్తున్నారు. ముందుకు వస్తున్నటువంటి ఈ అవనస్తులను బట్టి ఒక పక్క ఒకంత సంతోషం ఉన్నా, ఒకంత వేదన, బాధ కనిపిస్తుంది. వాళ్ళు వచ్చే దేవుని పని చేయాలనేటువంటి ముందు అడుగేస్తున్నటువంటి వారి తీరు ఎలా ఉందని అంటే, కొద్దిగా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. నేను ఇప్పుడు మొదటి
మొదటి సెషన్లో చెప్పిన 2 వర్తమానాలు, ఇప్పుడు చెప్పిన ముందు 2 వర్తమానాల గురించి నేను మాట్లాడట్లా. మొత్తం టోటల్గా ఓవరాల్గా సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి మన ఆంధ్ర, తెలంగాణ, ఈ తెలుగు రాష్ట్రాల్లో కొంతమంది యవనస్తులు వారి తీరుతనులు చూసినప్పుడు వారిని బట్టి మాట్లాడుతున్నాను. ఈరోజు నాకంటే ముందుకు ఇచ్చినటువంటి వర్తమానికులను బట్టి నేను మాట్లాడట్లా. వారు కూడా అందులోకి చేరొచ్చు, బయట వాళ్ళు కూడా అందులోకి చేరొచ్చు, ఇక్కడ కూర్చున్నటువంటి వారిలో కూడా కొంతమంది అందులోకి చేరొచ్చు. ఎప్పుడు చూడలేనంతగా దేవుని పని చేస్తామని ఆశతో ముందుకు వస్తున్నారు. ఇది సంతోషించదగ్గ విషయమే, అయితే ఆలోచించదగ్గ విషయం కూడా ఇది. ఎందుకు వస్తున్నారు వాళ్ళు అలాగా? దేవుని పని చేయాలనేటువంటి ఆలోచన ఎందుకు వస్తుంది? ఆ యవనస్తులు అంత తృష్ణ కలిగి వారు ముందుకు ఎందుకు రాగలుగుతున్నారు అనేది మనం ఆలోచించాలి. ఈరోజు ఈ యొక్క 2వ వర్తమానం ద్వారా మీకు నేను తెలియజేయాలనుకున్నటువంటి అంశం ఏంటంటే, దైవ సేవలో యవ్వనస్తుల పాత్ర. ఆ యవ్వనస్తులు వాడబడుతున్నప్పుడు సంఘం దృష్టిలో అది మంచిగానే కనిపిస్తుంది. యవ్వనస్తులు కదా, యవ్వన ప్రాయంలో ఎక్కడో తిరగాల్సిన వాళ్ళు వచ్చి దేవుని పనిలో వాడబడుతున్నారు అనేటువంటి ఒక ఆలోచన మనకు రావచ్చు. యవ్వనస్తులుగా మీకు కొన్ని విషయాలు నేర్పించాలని పరిశుద్ధాత్మ నన్ను ప్రేరేపిస్తున్నాడు. ఒక విషయాన్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ప్రతి యవ్వనస్తుడు నమ్మకంగా ఉంటాడు అనేటువంటిది లేదండి. చాలామంది యవ్వనస్తులు యేసుప్రభువు వారి దగ్గరికి వచ్చారు. వచ్చి కొంతకాలం వాడబడిన తర్వాత ఎనిమిది తిరిగిన వాళ్ళు కూడా ఉన్నారు. కడ వరకు ఆయనతో కొనసాగిన వాళ్ళు ఉన్నారు. తర్వాత యేసుప్రభువు వారు వెళ్ళిపోయిన తర్వాత కూడా వారు ప్రాణాల సహితం లెక్క చేయకుండా పనిచేసినటువంటి యవనస్తులు కూడా మనకి దైవ గ్రంథంలో కనిపిస్తున్నారు. అయితే అందరు యవనస్తులు నమ్మదగిన వారా? అందరు యవనస్తులు కోరిక, అందరూ యవనస్తుల యొక్క తృష్ణ వాక్యానికి దగ్గరగానే ఉందా? వాక్యానుసారమైనటువంటి తృష్ణేనా? ఒకవేళ కాకపోతే దైవ సేవలో యవనస్తుడిగా నీ పాత్రని ఎలా నిర్వహించాలి? ఒకవేళ నిజమే నువ్వు చేసేది నీ తపన, నీ కోరిక, నీ తృష్ణ, నీ ఇచ్చ ఇవన్నీ కూడా వాక్యానుసారంగానే ఉన్నాయి అని అనుకుంటే మరింతగా నువ్వు ఎలా బలపడాలి అనేటువంటిది ఈ అంశం ద్వారా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. లూకాసు సువార్త 14వ అధ్యాయము 25-26 వచనం చదువుకుందాము. లూకాసు సువార్త 14, 25, 26. బహుజన సమూహములు ఆయనతో కూడా వెలుచున్నప్పుడు ఆయన వారు తట్టి తిరిగి, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తన తల్లిని, తన భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరుడు. చాలామంది యేసుక్రీస్తు వారి వెనక వెంబడిస్తూ ఆయన మీద పడిపోయేటంత జన సమూహం వెంబడిస్తున్నారంట. ఆయన్ని మీద పడిపోతుంటే ఆయన వెనక్కి తిరిగి వారి తట్టు తిరిగి మాట్లాడుతున్నటువంటి మాట ఇది. మాట్లాడితే ఏమన్నాడు అంటే, ఆయన వెంబడించే వారందరూ కరెక్ట్ అని, ఇక్కడ ఆయనను వెంబడించే వారందరూ కూడా కరెక్ట్ కాదన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఆయన వెనక్కి తిరంగానే వాళ్ళ హావభావాలు, వాళ్ళ ఉద్రేకం, వాళ్ళ ఆవేశం చూసిన తర్వాత ఆయన ఆ వెంబడింపు సరైనది కాదు అని అనుకుని కొన్ని సూచనలు ఇచ్చాడు. వెనక్కి తిరిగి, ఎవడైనా మీరు ఇంతమంది వస్తున్నారు కదా దేవుని పని అంటూ, దేవుని పనిలో వాడబడతామని అంటూ ఇంతమంది నా వెనక వెంబడిస్తున్నారు కదా, ఎవడైనా నాకు శిష్యుడు కావాలనుకుంటే అని సూచన ఎందుకు ఇస్తున్నాడు? అందులో ప్రాడ్ మనుషులు కూడా ఉన్నారు, నటించి యవనస్తులు కూడా ఉన్నారు. వాళ్ళు ఉద్రేకంతోనో లేకపోతే ఇతరుల యొక్క ప్రోత్సాహంతోనో ముందుకొచ్చి వాడబడే పరిస్థితి తప్ప, అది స్వహతాగా నేను దేవుని పని చేయాలి అని తపన కలిగి ముందుకు వచ్చినటువంటి వారి యొక్క జాబితా తక్కువ కనబడుతుంది. అందుకని యేసుప్రభువు వెనక్కి తిరిగి ఏమన్నాడు? ఎవడైనా నాకు శిష్యుడు కాగోరిన ఎడల అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఇంకొక సూచన కూడా ఇచ్చాడు చూడండి. 14వ అధ్యాయము 28వ వచనం చూడండి. మీలో ఎవడైనాను ఒక గోపురము కట్టింపగోరిన ఎడల దానిని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులబడి మొదట లెక్క చూచుకొనడా? ఎవడైనా ఒక గోపురం కట్టించుకోవాలని అనుకుంటే, గోపురం కట్టింపగోరితే వాడు దానిని కడ వరకు, అది పూర్తయ్యేంత వరకు అది కొనసాగించగలనా లేదా? మధ్యలోనే ఆ పని ఆగిపోతుందా? మధ్యలోనే ఆ పని ఆగిపోతే నా పరిస్థితి ఏంటి? అసలు ఈ గోపురం కట్టడానికి కావలసినటువంటి మెటీరియల్ నా దగ్గర ఉందా లేదా? ఈ గోపురాన్ని కట్టడానికి కావలసినటువంటి శక్తి నా దగ్గర ఉందా లేదా అని కూర్చుండి తగులుబడి మొదట ఏం చేస్తాడు?
లెక్క చూసుకుంటాడట. లెక్క చూచుకును కదా. 31 వచనం చూడండి. మరియు ఏ రాజుకైనను మరొక రాజుతో యుద్ధము చేయబోనప్పుడు తన మీదకి 20,000 మంది వచ్చువానితో 10,000 మందితో ఎదిరింపశకు కలదో లేదో అని కూర్చుండి మొదట ఆలోచింపడా. అంటే యేసుక్రీస్తు వారు ఇస్తున్నటువంటి సూచన ఏంటి? ఒక రాజుగా మనం వెళ్తున్నాం, మనకు ఎదురుగా ఒక రాజు మన మీద పోరాటానికి వస్తున్నాడు. మన దగ్గర ఉన్న సైన్యం ఎంత? 10,000. మనకి ఎదురుగా వస్తున్నటువంటి వారి యొక్క సైన్యం ఎంత? 20,000. 20,000 మంది సైన్యంతో వస్తున్నటువంటి వ్యక్తుల్ని, ఆ రాజుని, 10,000 మంది మాత్రమే సైన్యం కలిగినటువంటి మనం అతన్ని ఎదుర్కోగలమా లేదా అని ముందు కూర్చుండి తగులుబడి లెక్క చూసుకున్నాడా. అంటే ఏంటి అర్థం? ఇక్కడ ఏం చెప్తున్నాడు ఆయన? యేసుప్రభువు చెప్తున్నటువంటిది ఏంటనంటే, ఎవరైనా ఒక పని తలపెట్టినప్పుడు, ఎవరైనా దేవుని పనిలో వాడబడాలి అని అనుకుంటే వారు మొదట కూర్చుండి తగులుబడి లెక్క చూసుకోవాలంట. యేసుప్రభువు చెప్తున్నది ఏంటి? మొదట కూర్చుండి లెక్క చూసుకోవాలి. నా దగ్గర ఉన్నది 10,000 మంది సైన్యం, అతని దగ్గర ఉన్నది 20,000 మంది సైన్యం. 10,000 మంది 20,000 మందిని కొట్టగలడా? 10,000 మంది 20,000 మంది సైన్యం నుంచి వచ్చే రాజుని కొట్టగలడా? చెప్పట్లేదు మీరు, నేను అడుగుతున్నాను. చెప్పగలరా? 10,000 మందితో వెళ్ళే ఒక రాజు 20,000 మంది సైనికులతో వచ్చి రాజుని కొట్టగలడా అంటున్నా. కొట్టలేడా? వేల మందిని చంపి అవతలాడేసాడు దావీదు గారు. అర్థమైందా? లెక్క చూసుకున్నాడా అంటే ఏంటి అర్థం? నా దగ్గర ఉన్న 10,000 మంది 1,00,000 మందిని కొట్టగలరు. అది ఆలోచించుకుంటేనే తెలుస్తుంది. 20,000 మంది వస్తే 30,000 మంది రమ్మానండి, మాలో 5,000 మంది చాలు. కూర్చుని ఆలోచిస్తేనే కదా తెలిసేది. ఒకవేళ అలా ఆలోచించుకోలేదనుకోండి, అలా ఆలోచించకుండా గోపురం కట్టే ప్రారంభించాడు అనుకోండి, అలా ఆలోచించే 20,000 మంది సైన్యం నుంచి వచ్చి రాజు మీదకి యుద్ధానికి వెళ్ళాడు అనుకోండి, తర్వాత ఏం జరిగిద్దట? 14వ అధ్యాయము 32వ వచనం. శక్తి లేని ఎడల అతడు ఇంకను దూరముగా ఉన్నప్పుడే రాయబారము పంపి సమాధానము చూచుకున్నాను కదా. ఏమండి? ఏం చేస్తాడు? ముందే రాయబారం పంపించేసి 29వ వచనం. చూచుకొని ఎడల అతడు దాని పునాది వేసి ఒకవేళ దానిని కొనసాగింపలేకపోయినందున చూచువారందరూ ఈ మనుషుడు కట్ట మొదలు పెట్టాను కానీ కొనసాగింపలేకపోయినని అతన్ని చూచి ఎగతాళి చేయసాగుదురు. లెక్క చూసుకోకపోతే వచ్చే ప్రాబ్లం ఏంటి? ఎగతాళి చేస్తారు, హేళన చేస్తారు. పెద్ద పుడింగిలాగా వచ్చాడు, చేసింది ఏంటి అంటారు, ఏం సాధించాడు అంటారు, పారిపోయాడు అంటారు. దైవ సేవలో యవనస్తుల యొక్క పాత్ర మీరు గమనించాలి. యవనస్తుడిగా అసలు నువ్వు నీ స్థితి, నేను నిలబడగలనా, నా పరిస్థితి ఏంటి, అసలు బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది, వాక్యానికి దగ్గరగా ఉన్నటువంటి లక్షణాలే నాలో ఉన్నాయా, నేను నిలబడి 4-5 వర్తమానాలు ఇచ్చేసిన తర్వాత మరలా నేను వెనక్కి తిరిగిపోతే, ఏదైనా బలహీనతలు పడిపోతే నన్ను చూసి ఎగతాళి చేస్తారు కదా. అంటే దేవుని సేవలో యవనస్తులు వారి పాత్రకి న్యాయం చేయాలని అంటే ఆ యవనస్తులు ఏం చేయాలి? ఖచ్చితంగా కూర్చుండి తగులుబడి లెక్క చూసుకోవాలి. ఎలా చూసుకుంటారు లెక్క? ఎలా చూసుకుంటారు? ఒక భవనం కట్టాలని అంటే భవనానికి ఏం కావాలి? సిమెంట్ కావాలి, ఇటుకలు కావాలి, ఇసుక కావాలి, ఐరన్ కావాలి, ఈ మెటీరియల్ అంతా కావాలిగా. మెటీరియల్ అక్కడ వేసుకుని ఆ మెటీరియల్ చూస్తాం, అవుతుందా? అవుతుంది. ఇది మరి యవనస్తులు మేము చేస్తున్నటువంటి ఈ సేవ, మేము చేస్తున్నటువంటి దేవుని పనిలో మా పాత్ర చూసుకోవటానికి మీకేంటి మెటీరియల్ అన్నా ఏంటనంటే దేవుని వాక్యమే మెటీరియల్. దేవుని వాక్యంలో దైవ సేవలో యవనస్తులు ఎలా ఉండాలో అద్భుతంగా మాట్లాడింది. కనుక వాక్యం చెప్పడానికి ఆతృత పడే కంటే, వాక్యం చెప్పడానికి పరుగులు పెట్టే కంటే ఒక యవనస్తుడు ముందు కూర్చుండి తగులుబడి
నేను ఇలా ఉండగలనా, ఒకవేళ భవిష్యత్తులో ఇలా ఉండకపోతే నేను ఎగతాళి చేయబడతాను, నేను ఎగతాళి చేయబడుతున్నానంటే నాతో పోతుంది, ఆ ఎగతాళి చేయబడే పరిస్థితి నా దేవునికి కూడా వస్తుంది, నాతో పాటు నాకు విద్య నేర్పినటువంటి గురువులకు కూడా ఈ నింద భరించాల్సి వస్తుంది. కనుక ఒక యవనస్తుడిగా నేను కూర్చుండి తగులుబడి లెక్క చూసుకుంటాను అని అనగలిగే యవనస్తులు దేవుడు అద్భుతంగా వాడుకుంటాడు. ఇక్కడ తిమోతికి 2 పత్రికలు కనపడతాయి, తీతుకి 1 పత్రిక కనిపిస్తుంది. ఇందులో ఆయా వర్గాల ప్రజల గురించి, స్త్రీల గురించి, పురుషుల గురించి, వృద్ధుల గురించి, విధవరాండ్రుల గురించి, ఇలా ఆయా వర్గాల ప్రజల గురించి ప్రస్తావన చేసుకుంటూ ఆయన యవనస్తుల గురించి కూడా ఎక్కువగా ప్రస్తావన చేశాడు. ఈ 3 పత్రికల్లో యవనస్తుల గురించి ఎక్కువ ప్రస్తావన చేశాడు. ఈ 3 పత్రికలు కూడా ఆ పుస్తకాలు ఏమని వివరిస్తారంటే కాపరి పత్రికలు అంటారు. అంటే సేవ చేసేటువంటి, వాక్యం చెప్పేటువంటి ఆ వ్యక్తులకి సంబంధించినటువంటి పుస్తకాలు ఏంటంటే ఈ 3 పుస్తకాలు, తిమోతి 1, 2, తీతు పత్రిక. ఇందులో వివిధ వర్గాల ప్రజల గురించి మాట్లాడుతూ పలు విషయాలు ప్రస్తావించి అందులో పౌలు యవనస్తులు కూడా చేర్చాడు. అంటే ముఖ్యంగా బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి తిమోతి మరియు తీతు కూడా యవనస్తులు కాబట్టి వారు దేవుని సంఘంలో ఇతర యవనస్తులు, వారితో పాటు ఇతర యవనస్తులు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి ఈ 3 పత్రికల్లో సూచిస్తూ వచ్చాడు. యవనస్తులు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి యవనస్తులు కొద్దిగా ఈ మాటలు మనసుని పెట్టాలని కోరుకుంటున్నా. యవన ప్రయాణం గురించి ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, ఎక్కువగా వారిని గురించినటువంటి ప్రస్తావన ఎందుకు చేశాడు ఆయన అని అంటే, మానవ వికాస దశలో అత్యంత ప్రమాదకరమైనటువంటి దశ ఏదైనా ఉందంటే అది యవన దశ. బాల్యము, యవనము, నడిప్రాయము, వృద్ధాప్యం, ఈ 4 దశల్లో ప్రమాదకరమైన దశ ఏదైనా సాధించగలిగే దశ ఏదంటే యవనమే. యవనంలో అంత పవర్ ఉంటుంది. యవనస్తులు దేవునికి కావాలి, దెయ్యానికి కావాలి. యవనస్తులు దేవుని సంఘానికి కావాలి, సొసైటీకి కావాలి. సమాజం కూడా యవనస్తులే కోరుకుంటుంది. ముసలిని ఎవరిని పనిలో పెట్టుకోదు, పసిపిల్లల్ని ఎవరిని పనిలో పెట్టుకోదు. నడిప్రాయానికి వచ్చేసి కుటుంబ బాధ్యత ఏర్పడిపోయినటువంటి వాడిని ఎవడ కోరుకోడు. ఎవడైనా ఈ భూమి మీద కోరుకునేది ఎవరిని అంటే యవనస్తులే కోరుకుంటాడు. కనుక యవనస్తులు గమనించాల్సినటువంటి కొన్ని విషయాలు అపొస్తలుడైన పౌలు యవ్వన దశ ఎంత ప్రాముఖ్యమైందో మాట్లాడుకుంటూ వస్తున్నాడు. వారి భవిష్యత్తు నాణ్యమైనదిగా ఉండాలని, ఈ వయసులో నాణ్యమైన జీవిత ప్రమాణాలు కలిగి, విలువలు కలిగి వారు జీవించాలని, జీవితంలో సాఫల్యత సాధించాలని అంటే క్రమశిక్షణ, తగిన ప్రయాస, సాధన వాళ్ళకి అవసరమై ఉందని పౌలు గారు ఈ 3 పత్రికల్లో తెలియజేశాడు. అలాగే ఆత్మీయ జీవితంలో కూడా ప్రయాస, క్రమశిక్షణ, సాధన ఇవి కూడా అవసరమని ఒక పక్క మాట్లాడుకుంటూ వచ్చాడు. అర్థమవుతుందా? ఈ 2 విషయాలు మాట్లాడుకుంటూ వచ్చి ఈరోజు యువకులు ఈ మాటలు తీసుకుని ఎంత బలపడాలో అంత బలపడేటట్టుగా, అంత బలపరిచేటట్టుగా ఈ 3 పత్రికల్లో పౌలు గారు ప్రస్తావన చేశాడు. వీటి గురించి కొన్ని విషయాలు ఒక్కొక్కటిగా మనం ఆలోచన చేద్దాం. యవనస్తుల గురించి ఒక్కొక్కటిగా మనం పరిశీలన చేస్తే ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలు ఇందులో దేవుడు పౌలు గారి ద్వారా రాయించాడు. తిమోతికి రాసిన 1 పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం, శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరమగును, కానీ దైవభక్తి ఇప్పటి జీవము విషయంలోను రాబోవు జీవము విషయంలోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమైనదగును. ఇక్కడ శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమగును. ఆయన మాట్లాడుతున్న మొదటి విషయం ఏంటంటే దైవభక్తి సాధన. యవనస్తులు ఏం చేయాలట? దైవభక్తిని సాధన చేయాలంట. సాధన అంటే ఎక్సర్సైజు, వ్యాయామం. దైవభక్తి విషయంలో సాధనం చేసుకోవాలని పౌలు హెచ్చరించడానికి గల ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, యవనస్తులు సాధారణంగా దేని మీద దృష్టి పెట్టరు, కానీ శరీరం సరిగా అంటే ఇతరులకి ఆకర్షణీయంగా కనపడడానికి శరీర సంబంధమైనటువంటి సాధనపై దృష్టి పెడతారు కాదా? ఏంట్రా అంత పొట్టేసి తిరుగుతున్నావు అంటారని
ఏంట్రా లడ్డూలాగా అయిపోయావు అంటారని. ఏంటి అలా ఉన్నావు, ఏంటి నడకేంటి, ఆ ఓబళ్ళేంటి అంటారని ప్రతి వ్యక్తి ఉదయం లేచింది మొదలుకుని దేనికోసం ప్రయాసపడతాడని అంటే యవనస్తుడు శరీర సంబంధమైనటువంటి సాధనకి ప్రాధాన్యత ఇస్తారు. ఫ్యామిలీకి ప్యాక్ పోయి 6 ప్యాక్ కోసం ప్రయత్నం చేస్తారు. చాలామంది ఇక్కడ యవనస్తులు ఉన్నారు. మీరు అద్దం ముందు నిలబడి మీరు చూసేది ఏంటి చెప్పనా, మీ మొహం కంటే ముందు మీ పొట్ట చూసుకుంటారు. ఎందుకని? పొట్ట లొట్టపోవాలని కోరుకుంటారు మీరు. కానీ పొట్ట లొట్టపోదు, కానీ పొట్ట ఏమవుతుంది, ఫ్యామిలీ ప్యాక్ అవుతుంది, ఇంత పొట్ట అయిపోతుంది. అందుగురించి యవనస్తుడు ప్రతిరోజు గ్రీన్ టీ తాగొద్దాం రారా అంటాడు. గ్రీన్ టీ దేనికి? పొట్ట పెరిగి వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అందు గురించి గిద్యోని గారు టీ టైం పెట్టారంట. గ్రీన్ టీ ఉందండి దేనికి? ఈ గ్రీన్ టీ దేనికి? పొట్టలాగేయటానికి. గ్రీన్ టీ తాగేస్తున్నాడు పొద్దున్నే సాయంత్రం. ఉదయాన్నే 5 గంటలు లేచిపోయి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? వాకింగ్కి వెళ్ళిపోతున్నాడు. ఎందుకని? తినకి కావలసిన విధంగా శరీరాన్ని సాధన చేస్తున్నాడు, శరీరానికి వ్యాయామం నేర్పిస్తున్నాడు. యవనస్తులు, ప్రతి యవనస్తుడు కోరుకునేది ఇదే, నా శరీరం కనపడడానికి అందంగా ఉండాలి, ఈ బాడీ, ఈ దేహ వైఖరి చూడంగానే అందంగా కనపడాలి. యవనస్తులు ఖచ్చితంగా దాని మీద సాధన చేస్తారు. అవసరమైతే జిమ్ములకి వెళ్తారు, అవసరమైతే ఏం చేస్తారు, కరాటే కూడా నేర్చుకుంటారు. ఇప్పుడు బండగా ఉన్నవాళ్ళు సన్న కావాలని కోరిక. ఇదే ప్రయత్నాలు. సాధన అనేది యవనస్తులు దృష్టి పెడతాడు. అందుగురించి పౌలు అంటాడు, నీ శరీర సౌష్ఠవాన్ని పెంచుకోవడానికి, ఆకర్షణీయంగా కనపడడానికి, బాడీలో ఉన్నటువంటి ఆ కొవ్వుని తగ్గించుకోవడానికి జిమ్ముల వైపు పరుగులు తీయటం కాదయ్యా. నువ్వు చేయాల్సినటువంటి సాధకం, నువ్వు చేయాల్సినటువంటి సాధన, ఎక్సర్సైజ్, వ్యాయామం శరీరం కంటే, శరీరం ఆరోగ్యంగా ఉండాలి కాదనంట్లా, అందంగా కనపడటంలో తప్పులేదు. కానీ అందంగా కనిపించడం కొరకు శరీరానికే, శరీర సాధనకే ప్రాముఖ్యత ఇచ్చి అంతరంగ పురుషుణ్ణి బలి చేయటం అనేది మహాపాపం. శరీరానికి సాధనం చేసి అంతరంగ పురుషుణ్ణి బక్క చిక్కిపోయేలాగా, సావుళ్ళగా అయిపోయాడు. మనం దేవుని లోకానికి మన దేహాన్ని జిమ్ములకు పంపించి, ఆ బ్యూటీ పార్లర్లకు పంపించి, నేను పొద్దుట ఒక ఆయన, విజయవాడ ఆయన, ఒక పాస్టర్ గారు నాకు ఒక వీడియో పెట్టాడు. వీడియో పెడితే అది దేని గురించి మాట్లాడుతున్నాడు అని అంటే, పాతాళంలో నుంచి సమూయేలుని ఎలా రప్పించిందామే అన్న దాని మీద మాట్లాడుతున్నట్టున్నాడు. అది ఒక 2 నిమిషాల కంటే ఎక్కువ చూడలేకపోయాను నేను. ఎందుకంటే పాస్టర్ గారు వీటికి ఐబ్రోస్ చేయించుకున్నాడు. ఐబ్రోస్, ఏ బ్రోస్ ఆడోళ్ళంటే పని, అది వాళ్ళకి తప్పదు అనుకుందాం. వీడికి కూడా ఐబ్రోస్ ఏంటండి, ఇక్కడ ఇలా చిక్కించుకుని అంతరంగ పురుషునికి వ్యాయామం పెట్టాలి. అంతరంగ పురుషుణ్ణి ఏం చేయాలి, ఎక్సర్సైజ్ చేయించాలి. అంతరంగ పురుషుడు బాగున్నాడు అనుకోండి, బాహ్య పురుషుడు కంట్రోల్లోకి వచ్చేస్తాడు. సాధన దేనికి పెట్టాలి? అంతరంగ పురుషునికి. శరీర సంబంధమైన సాధన ఎంతవరకు ప్రయోజనకరం చదువుతారా? తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:8 శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరము, కొంచెం మట్టుకే. ఈ శరీరం తాత్కాలికమైనది, శరీరం క్షయమైపోయేది. కనుక ఈ శరీరానికి నువ్వు ఎన్ని ఎక్సర్సైజులు చేయించినా అది కొంత మట్టుకే ప్రయోజనకరం. కానీ దైవభక్తికి సంబంధించినటువంటి సాధన ఏదైతే ఉందో అది ఇప్పటి జీవం విషయంలో, రాబో జీవ విషయంలో కూడా వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమైనదగును. అన్ని విషయాలు ప్రయోజనకరమైనది ఏది? భూమి మీద, భూమిని విడిచిన తర్వాత కూడా ప్రయోజనకరమైనది ఏంటంటే దైవభక్తిని కూర్చున్నటువంటి సాధన. అందుకు యవనస్తులు దానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. కనుక నువ్వు చేయాల్సినటువంటి సాధన, సాధకం శరీరానికి కాదు, నీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మాత్రమే అది. కానీ నీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవడానికి దైవభక్తికి సాధన చేయించాలి. పాపానికి లొంగకుండా శరీరానికి ఏం చేయించాలి? సాధన. ఆపలేమా? అవును, శరీరాన్ని పాపం చేయకుండా ఆపలేమా?
ఎక్సర్సైజ్ చేయించగలమా? వ్యాయామం చేయించగలమా? ఖచ్చితంగా మనం ఆహారాన్ని మానేయగలుగుతున్నామని అంటే దైవభక్తి విషయంలో కూడా ఇది మానగలిగినప్పుడు ప్రార్థన అనేది 5 గంటలకు లేచి చెయ్యాలి అని నువ్వు అనుకున్నప్పుడు ఎందుకు చేయలేవు అని అడుగుతున్నా. సాధన చేయటం అంటే ఏంటి? రోజుకి 3 అధ్యాయాలు అనుకున్నావు, రోజుకి 5 అధ్యాయాలు. పొద్దుటే ఉదయమే 5 గంటలకు లేచి ప్రార్థన చేసుకుని వాక్యం చదువుకోవాలి. ఇది అలవాటు చేస్తే నీ శరీరం అలవాటు అవుతుందా అవదా? అలవాటు అవుతుందా అవదా? ఎక్సర్సైజ్ దేనికి చేయాలి? దైవభక్తికి అనుగుణంగా మార్చుకోవాలి సాధన. మీరు చూడండి, మన రోడ్డు అంటే వెళ్తున్నప్పుడు శరీరానికి ఉన్నటువంటి ఆ లక్షణాలు చెప్తున్నాను. ఎప్పుడో ఒక 10 ఏళ్ళ క్రితం, మీరు ఇప్పటికీ మీ అనుభవాలు ఉంటుంది అది. ఎప్పుడో 10 ఏళ్ళ క్రితం మీరు వెళ్తున్నటువంటి రోడ్డు మీద అక్కడ ఒక వ్యక్తి చనిపోయాడు మీ కళ్ళ ముందు. 10 సంవత్సరాల క్రితం. 10 సంవత్సరాలు అయిన తర్వాత కూడా మీరు అక్కడికి వెళ్ళేదానికి మీరు టక్మని అలా తిప్పుతారు, తలకే తిప్పుతారు లేదా? మీరు తిప్పట్లేదు అన్నారనుకోండి, మీ శరీరమే కాదు అసలు అది. దాన్ని అసలు శరీరం కూడా అనకూడదు, ఎందుకంటే శరీరానికి ఆ లక్షణాలు ఉన్నాయి. మీరు సరిగ్గా ఆ స్పాట్కి వెళ్ళేసరికి ఏమొస్తుంది? టక్మని ఎలా తిప్పి మళ్ళీ ఎదురుకి వెళ్ళిపోతాం. ఆ శరీరానికి అది అలవాటైంది. శరీరానికి నేర్పితే అలవాటు చేసుకుంటుంది. అంటే శరీర సంబంధమైన సాధన అంతరంగ పురుషుణ్ణి ఏం చేయాలి? మార్చుకోవాలి. మార్చుకుంటే అంతరంగ పురుషుడు ఏం చేస్తాడు? శరీరాన్ని తిప్పుతాడు. యవనస్తులు ఏం చేయాలండి? దేని కొరకు చేయాలి సాధన? దైవభక్తికి. మరి మీరు సాధించగలరు. మీకు ప్రార్థన ఉండాలి. ప్రార్థన లేకుండా 4 ముక్కలు రాసుకొచ్చి మాట్లాడితే అది వేదాంత విద్య కాదు. వాక్యం చెప్పేటప్పుడు భలే చెప్పాడు అనిపించుకోవడానికి కాదు మీరు చేసే ప్రసంగాలు. ఆ మాటలు నా బ్రతుకుని మార్చినాయి అనేటువంటి సభ్యులు కావాలి ఆ సభలో. ఆయన మాట్లాడినటువంటి మాటలు నా హృదయాన్ని తాకిని, నా జీవితాన్ని నేను మార్చుకోవాలనుకుంటున్నాను అని చెప్పగలిగే ఒక ఉన్నతమైన ప్రసంగాన్ని నువ్వు ఇక్కడ నిలబడి చేయాలి. అలాంటి ప్రసంగాల కోసం నువ్వు సాధన చేయాలి. సాధన అంటే నీకు ప్రార్థన ఉండాలి, వాక్యం చదువుకోవాలి. ఏదో 4 మొక్కలిని రాసుకొచ్చి చెప్పేది కాదు ఇది. సాధన చేయాలా? సాధన చేయకుండా నువ్వేం సాధించలేవు. యవనస్తుడిగా నీకు ఎన్నో ఉద్రేకాలు ఉండొచ్చు, నీకు ఎన్నో ప్రేరేపణలు ఉండొచ్చు, నిన్నెవరో ఎన్నో రకాలుగా ప్రేరేపించవచ్చు. వాడబడని. అది కాదు నీకు కావాల్సింది. నీ యవన ప్రాయాన్ని, నీ యవన జీవితంలో నువ్వు దైవభక్తిని సాధన చేయాలి. ప్రార్థన చేసుకోవటం, వాక్యం చదువుకోవటం, కూడికలకు వెళ్ళటం, క్లాసులకు వెళ్ళటం, ఇదంతా సాధన చేస్తే, కుదిరినప్పుడు వెళ్ళటం, కుదిరినప్పుడు చేయటం, ఇది సాధన కాదండి. కుదిరినప్పుడు చేసేవి ఏది కూడా సాధన కాదు. అది సరిగ్గా నీకు అలవాటు అయిపోవాలి. సోమవారం ఏ పనున్నా, ఏ స్థితిలో ఉన్నా, నువ్వు స్పృహలో లేకపోయినా, కోమాలో ఉన్నా కూడా సోమవారం అనేది వస్తే మాత్రం బైబిల్ కాలేజ్ అని చూపించాలి నీ చెయ్య. అది సాధన అంటారు దాన్ని. నీకు కుదిరినప్పుడు క్లాసులో ఉండి 4 ముక్కలు నేర్చుకుని నేను ట్రైనింగ్ అయిపోతున్నాను, థియాలజీ చేసేసానంటే అది సరైనది కాదు. యవనస్తుల నుంచి దేవుడు కోరుకునేది దైవభక్తిని సాధన చేయండి అయ్యా. కూర్చుండి తగులుబడి లెక్క చూసుకో. నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావా? వాక్యం చదువుకుంటున్నావా? నీ వ్యక్తిగతంగా అనుభవాలు నీకు ఉన్నాయా? ఒకసారి ఆత్మపరిశీలన చేసుకో. లేదంటే మాత్రం నువ్వు సేవలో ఇక్కడ నిలబడి మాట్లాడే కంటే అక్కడ కూర్చుని వినటమే నీకు మేలు అని ఒక అనుభవంగా నేను మీతో మాట్లాడుతున్నాను. నేను తర్వాత తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము యవనస్తులు చేయాల్సినటువంటి వాళ్ళు దైవ సేవలో మరొక పని ఏంటంటే, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం, మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని. మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని. ఎవరితో చెప్తున్నాడండి? ఒక ఆత్మీయ తండ్రి తన ఆత్మీయ కుమారుడితో మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని. యవనస్తుడైన తన బిడ్డతో మాట్లాడితే ఏమంటున్నాడని అంటే, నాకంటే ఒక గురి ఉంది, ఆ గురి సాధించేశాను అంటే. తన బిడ్డతో ఆయన మాట్లాడితే ఏమంటున్నాడు? గురి కలిగిన జీవితం ఉండాలట. యవనస్తులకి ఏముండాలి? గురి కలిగిన జీవితం. దేవుడు యవనస్తులకి ఎంత ప్రాధాన్యత ఇచ్చాడు అని అడిగితే ఆ విషయం మనకి ఏదైనా తోటలో ఆదాముని సృజించినప్పుడు యవనస్తులు అంటే ఎంత ఇష్టమో అర్థమవుతుంది మనకి. ఎలా?
ఎలా అంటే శ్రీని అంటున్నాడు, ఎలా అంటున్నాడు. యవ్వన ప్రాయం అంటే ఎంత టార్గెట్ ఉంది ఆయనకి, యవ్వన ప్రాయం మీద ఆ యవ్వనస్తులను ఉపయోగించుకోవాలనేటువంటి సంకల్పం ఎలా ఉందో ఆదాముని చేసినప్పుడు ఆయనకి అర్థమైంది. ఎలాగో చెప్పనా, ఆదాముని యవ్వనస్తుడిగానే చేశాడు. చిన్నపిల్లడిగా చేసి తాతి ఎదుగుతూరా వయసు వచ్చిన తర్వాత వివాహం చేస్తానని చెప్పలేదు ఆయన. అంటే యవనస్తులంటే ఆయనకి ఎంత ఇష్టమో, యవన ప్రాయం అంటే ఆయనకి ఎంత టార్గెట్ ఉందో, ఆయనకి ఎలాంటి సంకల్పం ఉందో ఆయన చేసినప్పుడే ఆయన సంకల్పం ఏంటంటే బహిర్గతం చేశాడు. కానీ సాతాను ఏం చేశాడు, ఆదాముని తన ఆధిపత్యంలోనికి మళ్ళించాడు. నేటికి యువశక్తిని అపవాది ఏం చేస్తున్నాడు, శక్తులను వారి మీదకు వదిలి, సంఘాల్లోకి వదిలి, సమాజంలోకి వదిలి అనేక మందిని ఆదామును తన ఆధిపత్యంలోనికి మళ్ళించుకున్నట్లుగా చాలామంది అవనస్తుల్ని తిప్పేసుకోవడానికి చూస్తున్నాడు. చాలామంది గురుతోనే బయలుదేరతారు, ఒక లక్ష్యం అంటూనే పెట్టుకుని బయలుదేరతారు. వాళ్ళు ఇది సాధించాలనే బయలుదేరతారు. కానీ జరిగేది ఏంటంటే, ఒక సింహం అంటండి అడవిలో వేటాడుతుందంట. సింహం వేటాడుతుంది. ఆ సింహం ఆ జింక మీద దృష్టి పెట్టిందండి. తరుముతుంది జింకని. సింహం చాలా దూరం పరిగెట్టంగానే ఈలోపు మధ్యలో కుందేలు తగిలింది. ఆ జింకని పట్టే ప్రయాసలో భాగంగా దాని వేగం పెరిగింది, దీని వేగం తగ్గుతుంటూనే ఆ జింక మీద నుంచి దాని దృష్టి అట్టు పెట్టింది, కుందేల మీద పెట్టింది. కుందేలు తర్వాత మొదలెట్టింది. కుందేలుని తరిమింది. ఇంకా ముందు దాని తరిమిన ప్రయాసలో ఉంది కదా, అలసిపోయింది కదా, దీన్ని తరమంగా పట్టుకుందాం అనుకునేసరికి దొరకట్లేదు. అది హలో జింక మీద నుంచి దేని మీదకి వచ్చింది, కుందేల మీదకి వచ్చింది. కుందేల మీద నుంచి ఎలక మీదకి వచ్చింది. అందుకే పందుకులు యేసుప్రభు పంపించేసాడని చెబుతుంది. ఏంటంట, ఏంటి యేసుక్రీస్తు వారిని అంత కిందకి దిగదచ్చేలా పందుకులు పంపించేసాడంట ఆయన. జింక మీద నుంచి కుందేల మీద నుంచి ఎలక మీదకి. ఇక ఒక రకంగా చెప్పాలనంటే జింకే దొరికినేమో దానికి కొద్ది కష్టపడితే, ఎలక దొరికిద్దా, తుర్రమని బెజ్జలో దూరేసింది. అంతే, ఆ బెజ్జం దగ్గర కూర్చొని అలా అలిసిపోయి పడుకుంది. చాలామంది అవనస్తులు మంచి గురితో పరిగెడుతున్నారు. ఆ గురి పరిగెడుతూ పక్క తిరుగుతున్నారు. పరిగెట్టి మళ్ళీ పక్క తిరుగుతున్నారు. పరిగెట్టి అక్కడ పడుకుంటున్నారు. యారా రావట్లేదు క్లాస్కి అన్నారు ఇంకో, అలసిపోయాడు. ఎందుకని, ఈయనకంటే ఒక లక్ష్యం లేదు. అంటే మనం టార్గెట్ రీచ్ అవ్వాలంటే ఖచ్చితంగా ఒక దాని మీద గురి ఉండాలండి. ఆ గురి లేకపోతే మాత్రం యవనస్తుడు ఓడిపోతాడు. ఎవరైనా ఓడిపోతాడు, యవనస్తుడే కాదు, ఎవడైనా ఓడిపోతాడు. అంటే గురి లేదు, పరిగెట్టడానికి బరి లేదు, సాధించడానికి ఏమి లేదు, దరి లేదు. గురి బరి దరి లేనట్టుగా బ్రతుకుతున్నారు. కానీ వాడబడిపోతున్నారు. దేనికి వాడబడుతున్నావా అంటే వాడబడుతున్నాను అంతే. ఎందుకు వాడబడుతున్నావు, నేను ఇక్కడ నా హీరోయిజం ప్రదర్శించడానికి వాడబడుతున్నాను. గురి లేదు, లక్ష్యం లేదు. బాగానే ఇందాక తమ్ముడు రాజ్పాల్ అనుకుంటా చెప్పాడు, మంచి మాట చెప్పాడు. ఏది, నేను అక్కడ బయటకు వచ్చిన తర్వాత తింటున్నాను. ఏం చేశాడు ఈయన యోనా గారు ఏం చేశాడు, ఎక్కడికి వెళ్ళాలి యోనా గారు, నినవేకి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాడు, తర్షీషుకి వెళ్ళాడు. తర్షీషుకి వెళ్ళడానికి వాడెక్కాడు. ఏమంటే ఒకసారి నువ్వు గురి పెట్టుకున్న తర్వాత నీ గురి మార్చుకుని ఎక్కడికి వెళ్ళిపోవాలనుకుంటూ దేవుడు ఊరుకుంటాడా, తిప్పి తీసుకొచ్చి ఇక్కడే పెడతాడు అంటాను నేను. నువ్వేంటి ఏమని నువ్వు మొదలెట్టావు. ఇప్పుడు నీ గురేమైంది, డబ్బు సంపాదన. నీ గురేమైంది, వ్యాపారం. నీ గురేమైంది, ఉద్యోగం. నువ్వు పరుగు పందులోకి వచ్చి గురి ఎద్దకు పరిగెడతానని మాట ఇచ్చావు. నువ్వు పరిగెట్టకపోతే నేను ఊరుకోను, తిప్పి తీసుకొచ్చి ఇక్కడ పెడతాడు. కానీ ఇందాక బాగా చెప్పాడు తమ్ముడు. అది తమ్ముడు కూడా గురి మార్చిపోకూడదు. నీవు దేవుని ఉద్దేశాన్ని నువ్వు తెలుసుకోవాలి.
ఆ ఉద్దేశాన్ని లక్ష్యంగా నువ్వు చేసుకోవాలి. దాని కొరకు నువ్వేం చేయాలి? సాధించడానికి ప్రయాసపడాలి. అందు గురించి పౌలు గారు ఏమంటున్నాడు? మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని. మంచి పోరాటం. క్రైస్తవ జీవితం అంటే పోరాటం. ఏమండి? క్రైస్తవ జీవితం అంటే పోరాటం. ఆ పోరాటంలో మనకేం కావాలి? గురి. 1 దైవభక్తి సాధన చేసుకోవాలి యవనస్తులు. 2 గురి కలిగిన జీవితం ఉండాలి. 3 ఏంటంటే తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం, నీవు యవ్వనేచ్ఛల నుండి పారిపొమ్ము. అంటే పారిపొమ్ము అన్నాడా? ఎలా చూడాలా? పారిపొమ్ము అన్నాడా? చెప్పట్లేదు మీరు నాకు. పారిపొమ్ము అని ఏమనలేదు అక్కడ. ఏమన్నాడు చూడండి, విడిచి పారిపొమ్ము అన్నాడు. అసలు ఒరిజినల్ బైబిల్ ఉన్నదంట, మూల భాషలో అదేంట. మన తెలుగు బైబిల్ మనకు అర్థమవడం కోసం అలా రాశారు, కానీ అసలు మూల భాషలో ఉన్నదేంటి? నీవు నీ యవ్వనేచ్ఛల నుండి విడిచి పారిపొమ్ము. పుట్టినోట్లో 4 ఉందా? మూల భాషలో ఏముంది? విడిచి పారిపొమ్ము. పారిపోతారు దేన్ని పట్టుకుని? ఒక ఆయన పేరేం పేరు? మన భారత ప్రధాని నెహ్రూ గారు. మన భారత ప్రధాని నెహ్రూ గారు ట్యాక్సీలు తిరిగివాడంట. ఆయన ట్యాక్సీలు తిరుగుతుంటే ఒక డ్రైవర్ బాగా ఇష్టమంట ఆయనకి. ఆయనే పెట్టుకునేవాడంట. ఈయన తిరుగుతుంటే ఒకసారి ఆ ట్యాక్సీలో ఎలక చచ్చిన కొంప వస్తుందంట. ఎలక చచ్చిపోయిన కొంప వస్తుందండి అని చెప్పేసి ఆపించి మొత్తం చెక్ చేయించాడంట. ఎక్కడ దొరకలేదంట ఎలక. మరీ దారుణంగా వస్తుందంట. సరే పోనీ అన్నాడు. కొద్దిగా ఎదరికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఎక్కువైపోయిందంట. స్మెల్ ఎక్కువైపోయేసరికి మళ్ళీ ఆపి ఆ కారు, ఏంటిది సరిగ్గా చూసే కదా, ఏం లేదు కదని అంటే ఒకసారి షూ తీ అన్నాడంట. షూ తీ అంటే షూ తీసాడంట. సాక్షులు ఉతుక్కుంటలేదంట ఆయన. అవి ఎలక చచ్చిన కొంపొస్తున్నాయి. ఏవి? సాక్షులు వెంటనే ఉతుక్కోవాల్సమే. ఏ రోజుకి రోజు ఉతుక్కుపోతే చెడు కొంప కొడతాయి. ఓర నాయన కొంప అంటించేవర నాయన బాబు నడు అని షూ మాటికి తీసుకెళ్ళి సాక్షులు కొత్త 2 కొన్నాడంట. కొన్ని మళ్ళీ బయలుదేరారంట. ఇంకా కొంప ఎక్కువైపోయిందంట. ఏంటి వాసన ఎక్కువైపోయింది ఏంటరా బాబు, కొత్త సాక్షి ఇచ్చి కదా ఆపని చెప్పి ఆపిచ్చి సాక్షులు వేయాలంటే ఇక జేబులు ఎట్టుకున్నాను అన్నాడంట. సాక్షులు జేబులు రన్నింగ్ అవుతాం, విడిచి పారిపోతాం. ఏంటి? మన ఇష్టాలు వదలకుండా, మన కోరికలు వదలకుండా, మన పాప రోత బతుకును వదలకుండా, యవ్వనేచ్ఛలకి ఏదైతే ప్రమాదమని ఆ కోరికల గురించి దేవుడు చెప్పాడో ఆ కోరికలు వదలకుండా ఎంత దూరమైన పరిగెడతాం. కోరికలు వదలం. కానీ అందుకు దేవుడు ఏమంటున్నాడు? విడిచి విడిచిపెట్టిన తర్వాత అక్కడి నుంచి నువ్వేమవ్వాలి? పారిపోవాలి. అంతనే చెప్పాడు అక్కడ. యవ్వనేచ్ఛలుండి పారిపోవాలి. ఈ వచనాన్ని యువకులందరూ కూడా ఏం చేయాలంటే కంఠస్థం చేసి తమ హృదయంలో ఆ మాటల్ని భద్రం చేసుకోవాలి. యవ్వనేచ్ఛలుండి పారిపొమ్ము, విడిచి పారిపొమ్ము అనే ఈ మాటకి మూల భాషలో 2 అర్థాలు వస్తున్నాయంట. 1 పాపానికి పురుకొల్పే పరిసరాలు, పాపానికి పురుకొల్పే దృశ్యాలు, పాపానికి పురుకొల్పే వ్యక్తుల నుండి దూరంగా విడిచిపెట్టి పారిపోవాలంట. ఇది మొదటిది. పొద్దున్న తమ్ముడు చెప్పాడు కదా, యాకోబు రాజు ఏం చెప్పాడు? యోసేపు గారు ఎక్కడి నుంచి పారిపోయాడట? ఎక్కడి నుంచి పారిపోయారంట? పాపానికి పురుకొల్పినటువంటి, పాపానికి ప్రేరేపిస్తున్నటువంటి ఆ స్త్రీ దగ్గర నుంచి విడిచి పారిపోయాడంట. అంటే పొద్దున ఏంటన్నాడు? గోల్డెన్ ఆఫర్ అంట. ఏంటి అది కూడా గోల్డెన్ ఆఫర్ ఏంటారు నాయన? ఆపర్చునిటీ అంట. అంటే నువ్వు అలా అనుకుంటున్నావా ఏంటి? అంటే పదం వాడేటప్పుడు కొద్దిగా కవర్ చేసుకుంటా వెళ్ళాలి. అది గోల్డెన్ లోకమోడికి, మనకు కాదు. ఆపర్చునిటీ మనకు కాదు అది. ఏం చేశాడు ఆయన? పాపం చేయటానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. మొదటి అవకాశం ఏంటంటే 4 గోళ్ళ మయం జరుగుతుంది సన్నివేశం. అది 4 గోళ్ళ మయం జరుగుతుందని అంటే వాళ్ళ నాన్న చూడడు, వాళ్ళ అన్నయ్యలు చూడరు. 4 గోళ్ళ మయం జరుగుతుందని అంటే ఆమె భర్త చూడడు, బయట ప్రపంచం ఎవరు చూడరు. ఇది మొదటి అవకాశం. రెండో అవకాశం ఏంటి చెప్పనా? మంచి యవనస్తుడు, శక్తి లేనుడు కాదు, అసమర్థుడు కాదు. 3వ అవకాశం ఏంటి చెప్పనా? 3వ అవకాశం
మంచి డబ్బున్న ఆమె పాపం చేసిన తర్వాత ఒక ఎకరమో కట్టి పెడుతుంది, శుభ్రంగా ఉండొచ్చు అని అనుకోవచ్చు. ఆయన ఏం చేశాడు? పారిపోయాడు. విడిచి ఏం విడిచి? వస్త్రం విడిచేస్తే బయటికి వెళ్ళిన తర్వాత ఏమనుకుంటారండి? కానీ ఇక్కడ విడిచిపెట్టేస్తే అది పెద్ద ప్రమాదం కాదు, ఇది ప్రమాదం అని విడిచి పారిపోయాడు. యవనస్తులు కొంతమంది విడిచి పారిపోట్ల, భయమేసింది. కొంతమంది యవనస్తులు యోసేపు గారికి పోతిపరి భార్య ఉండొచ్చాము, కానీ కొంతమంది యవనస్తులకి క్రికెట్ అని వదులుతులేదు, పట్టుకుని భయమేస్తుంది. ప్రాణాలు పోవటం కదండి. నేను ఎవడో విరాట్ కోహ్లీ కంట ఇక్కడ వెళ్ళి నరాలు కోసి బొట్టెట్టాడంట. విడిచి పారిపోవయ్యా బాబా అంటే కొద్దిగా ఎలా ఉంటుందంటే, ఎవరినో వ్యక్తిని దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నాడు అని అనకండి. ఖచ్చితంగా నేను చెప్పేస్తాను. మొన్న బైబిల్ క్లాసులకు వచ్చే స్టూడెంట్లు అందరూ కూడా కొద్దిగా రిలీవ్ అవడానికి అది తప్పు మామూలుగా, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆధ్యాత్మికంగా ఏదో కార్యక్రమం చేద్దామని వెళ్ళాం. కానీ అక్కడ ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి అవటానికి ముందు ఒక క్రికెట్ మ్యాచ్ ఆడు. అంటే శరీరాన్ని కొద్దిగా ఎక్సర్సైజ్ చేయాలి కదా అని శరీరాన్ని కొద్దిగా లోపరుచుకోవడానికి ఏదో చిన్న ఒక 2-3 మ్యాచ్లు అక్కడ 5 ఓవర్ల మ్యాచ్లు ఆడు. ఇంతకీ విషయం ఏంటంటే, మా వెనకాల బలహీనలు ఉన్నారన్న సంగతి నాకు తెలీదు. అన్నయ్యే ఆడెత్తున్నాడనంటే క్రికెట్ ఆడటం తప్పు కదా అనుకున్నాడు. రోజు స్టేటస్లోని ఐపీఎల్ మ్యాచ్లు షేర్ చేస్తున్నాడు. ఇదేంటిరా నాయనా, ప్రభువా నన్ను క్షమించండి, ఈ దౌర్భాగ్యాన్ని క్షమించండి, మరొకరిని దౌర్భాగ్యం చేశాడు, నన్ను క్షమించండి, వదిలేయాలి. ఇష్టాలు ఉంటాయి, ఇష్టాలు లేకుండా ఉండవు. ఇప్పుడు బోలని తిరగాలని ఉంది నాకు. అలా తిరిగాను అనుకోండి, నా వెనకాల 100 మంది ఉన్నారు, 100 మందిని నట్టేటి ముంచేసిన అవుతాను నేను. వాటిని వీడిచి ఎందుకు పారిపోతున్నాను తెలుసా? నా గురించి కదా, మీ గురించి. నువ్వు అనుకుంటున్నావు ఇక్కడ నిలబడి మెసేజ్ చెబుతున్నావు అంటే ఏంటి తెలుసా? కొంతమంది నీ మాట వినడానికి నిన్ను ప్రతినిధిగా పెట్టుకున్నారంటే అర్థం ఏంటంటే, నువ్వు చేసేది వారు చేయడానికి ఇష్టపడి నిన్ను ఇక్కడ నిలబెడుతున్నారు. కాబట్టి నువ్వేం చేయాలి? యవ్వనేచ్ఛలకి సంబంధించినటువంటి ఏ బెట్టింగ్లు అక్కడ ఆగిద్ది, బెట్టింగ్లకి వెళ్తుంది, అక్కడి నుంచి ఆగిద్ది. రకరకాలుగా యవ్వనేచ్ఛలేనంటే ఒక క్రికెటే కాదండి, ఆ జూదం ఉంది, ఇంకా సినిమాలు ఉన్నాయి, ఇలాంటివన్నీ చేస్తున్నారు చాలామంది. సంసోను కూడా ఏం చేసింది? ఒకటేంటంటే యవ్వనేచ్ఛల నుండి పారిపోమని అన్నప్పుడు పాపానికి పురుగులు పెట్టి పరిస్థితుల నుంచి పారిపోవాలని చెప్పాడు. రెండోది, దానికి అర్థం ఏంటంటే శరీరాశ, నేత్రాశ, చెడు తలంపుల నుంచి జయించబడాలి, పాపలో పడకుండా వాటిని అదుపులో ఉంచుకోవాలని చెప్పడానికి యవ్వనేచ్ఛల నుండి పారిపోమని చెప్పాడట. గ్రీక్ బైబిల్ అదే అర్థం వస్తుందంట అక్కడ వాడినటువంటి పదానికి. సంసోను గారు ఏం చేశాడు? కండల వీరిని ఏం చేసింది? తొండల వీరి పడగొడేసింది. ఏమీ లేదు. ఎంతమందిని చంపాడు ఆయన, ఎంతమందిని సింహాన్ని దవడతి 2 ఇలా పట్టుకుంటే, అది సింహం అంటండి, దానికి కూరలు ఉంటాయి చూసారా, 2 కూరలు, ఈ పక్కనోటి ఈ పక్కనోటి కూరలు ఉంటాయి చూసారా, ఆ కూరలతో ఇలా నొక్కే విధానం ఉంటుంది చూసారా. 480 కిలోమీటర్ల వేగంతో ఒక కంటైనర్ వచ్చి గుద్దితే ఎంత వేగం ఉంటుందో అంత వేగంతో అంత నొక్కుతుందంట. 2 ఈ పళ్ళు దింపితే ఒక మాదిరి కుళాయి ట్యాప్ దిగ్గొట్టినట్టేనంట. ఆ ట్యాప్లు అందులో వేసి మొత్తం లాగేద్దంటారు, ఒంట్లో ఉన్న 6 లీటర్ రక్తం కూడా లాగేద్దంట. అలాంటి సింహాన్ని 2 పై దవడ కింద దవడ పట్టుకుని ఇలా ఇరిచేసిన వ్యక్తి అయిపోయాడు. చాలామంది యవనస్తులు ఇలా చూస్తున్నారు. ఏంటంటే నాకు పడిపోయింది అనుకుంటున్నాడు, నేనంటే పిచ్చ అనుకుంటున్నాడు. ఒక కుర్రాడు అలాగే అనుకుంటున్నాడంట, ఆమెకి నేనంటే పిచ్చ అనుకుంటున్నాడంట. ఓ రోజుని ఏదో అడవుల్లో గబుక్కుని సెల్ తీసుకున్నాడంట. ఫోన్ కొడతా మిసిడ్ కాల్ ఇచ్చాడంట, ఎత్తలేదంట. ఏడు పక్కన ఉంటే ఏంటంటే సెల్ తీసుకుంటే అందులో మనోడి పేరు రాసుకుందంట, టైంపాస్ 20 అని. అంటే ఏంటి, 19 మంది అయిపోయి నువ్వు 20 వడువు రాని అని. ఏమైంది? స్ట్రక్ అయిపోయిందంట బుర్ర అంతాను.
అసలు దేవుడి కొరకు బ్రతికితే నాకు ఈ బాధ ఉండకపోను కదా, దేవుడి కొరకు ఇంత పని చేసి పెడితే అంత పైన కూర్చోబెడుతున్నాడు, ఇలాంటి పనికిమాలిన వేషాలు వేసి నా జీవితాన్ని ఎలా చేసుకున్నానంటే ఇంత హేళన చేసిందంటే అని చెప్పి తెగ బాధపడ్డాడంట. యవనస్తులు ఏం చేయాలి? యవనేచ్చలు నుండి దూరంగా పారిపో. నీ యవ్వన కోరికలు నీకు పోలేదు, నీకు గురి అంటే ఒకటి లేదు, దైవభక్తిని నువ్వు సాధనం చేసుకోవట్లేదు, కానీ నువ్వేం చేస్తున్నావు? నేను 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 వాడబడతాను నేను ఏంటి నువ్వు వాడబడితే ఎక్కడ తీసుకెళ్ళి పడేస్తాడు? ఇలాంటివన్నీ పెట్టుకుని నెహ్రూ గారి కార్ డ్రైవర్ లాగా తోలేస్తాను బండి అంటే సెట్ అవుతాడు. ఎందుకు ఈ విడిచి పారిపోలేదు తెలుసా? ఏదో ఒక మంచి టైంలో, ఏదో ఒక మంచి పరిస్థితిలో సాతాను ఏం చేస్తాడు తెలుసా అండి? సాతాను ఏం చేస్తాడు తెలుసా? వాడి దగ్గర ఉన్న టార్గెట్ ఏంటి చెప్పనా? ఎన్ని మెట్లు ఉన్నవి? 2 మెట్లు, ఇది 3వది. మొదటి మెట్టు వేయించి పాడేయడానికి ఇష్టపడ్డంటాడు. ఎందుకని? మొదటి మెట్టు మీద పడిపోయాడు అనుకోండి, దెబ్బ తక్కువ తగులితే ఎవడికి కనపడతామా? కింద పడిపోయాడు, అక్కడ జారి పడిపోయి వెనకలు కనపడతాడా? కనపడ్డు. దెబ్బ చిన్న తగులుతుంది. 2 మెట్టు మంచి పడిపోయాడు అనుకోండి, కొద్దిగా గాయాలు అవుతే కొంతమందికే కనపడుతుంది. అందుగురించి ఆ టార్గెట్ ఏంటంటే పైకి ఎక్కిన తర్వాత కిందకి గెంటేస్తాడు. అందరికీ కనపడాలి, గట్టిగా తగలాలి. అదే టార్గెట్. ఏం చేస్తాడు? ఆకాశం అంతా ఎత్తుకు తీసుకెళ్ళి ఇదిగో పలానా అమ్మాయిని పాడు చేశాడంటే ఈయన ఆయన ఒక రోమర్ తీసుకొస్తాడు. నీ బలహీనతలు ఉన్నాయి కదా, అప్పటికి కప్పు పెట్టుకున్నావు కదా, ఆ ఏమీ బయటికి రానివ్వలేదాడు. ఎప్పుడు రానిచ్చాడు? ఒక స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత, రాష్ట్రమంతా నువ్వు ఒక పేరు మురుగుపోయిన తర్వాత ఆ బలహీనతను బయటికి లాక్కొచ్చి నిన్ను ప్రలోభానికి గురి చేసి పడగొట్టేస్తాడు. అప్పుడు నీలాంటి ఒక 1000 మంది అవనస్తులు పాడు చేయటానికి ఈ టార్గెట్ అనమాట అది. అందుగురించి నేను అంటాను, ముందు వదిలి మనం ముందే కూర్చుండి తగులుబడి లెక్క చూసుకుని, నిజంగా నాకు కొన్ని కోరికలు ఉన్నాయి కదా, వాటిని నేను విడిచిపెట్టలేకపోతున్నాను, అసలు నాకు ప్రార్థన అనేది ఉందా, బైబిల్ చదవటం అనేది ఉందా, అసలు నాకు అసలు గురి అంటే ఏదైనా ఉందా, నేను ఏదైనా సాధించాలనేటువంటి ఒక లక్ష్యం నాకు ఉందా అని ఆలోచించగలిగితే ఖచ్చితంగా యవనస్తులు దేవుడు వాళ్ళని వాడుకుంటాడండి. దైవ సేవలో యవనస్తుని యొక్క పాత్ర అలాగే ఉంటుంది. తగులుబడి ఆలోచించుకుంటాడు. లేరండి అలాంటి వాళ్ళు? వస్తున్నారు, వచ్చిన తర్వాత ఏమవుతున్నారు? సతికిల పడుతున్నారు. అపొస్తలుడైన పౌలు తిమోతికి రాసిన పత్రిక మొదటి పత్రిక 4వ అధ్యాయము 11-12. ఈ సంగతులు ఆజ్ఞాపించి బోధించుము, నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము, కానీ మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను, ఎందులోని? పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఆఖరి తీసుకుంటున్నాం మనం. పవిత్రతలో యవనస్తులు పవిత్రంగా జీవించాలంటండి. దేవుడు పరిశుద్ధుడు కనుక ప్రతి యవనస్తురాలు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు? పరిశుద్ధంగా ఉండాలనే దేవుని కోరిక. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 14 నేను పరిశుద్ధుడనే ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది. చూడండి, పాత నిబంధనలో ధర్మశాస్త్రంలో దేవుడిచ్చింది ఏంటి? నేను పరిశుద్ధుడనే ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అని వ్రాయబడి ఉన్నది. ఇది మనకిచ్చిన ఆజ్ఞ కాదు. ఇది ఎవరికిచ్చిన ఆజ్ఞ? అమ్మా యవనస్తులు, ఎవరికిచ్చిన ఆజ్ఞ ఇది? ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన ఆజ్ఞ, మీకు ఇచ్చింది కాదు, మనకిచ్చింది కాదు ఇది. మరి మనకిచ్చింది ఏంటి? 16 కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలు మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపగా మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును అంటే పరిశుద్ధులై ఉండు అన్నాడా? సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధులై ఉండు అన్నాడా? మరి ఇందాకేమన్నాడు ఇజ్రాయేల్ తోటి? అందుకే పాత నిబంధనలో కొన్ని లోపాలు ఉన్నాయి, దాన్ని సవరించడానికి కొత్త నిబంధన ఇచ్చాడు. నేను పరిశుద్ధిని కానీ మీరు పరిశుద్ధులే ఉండండి అన్నాడు. అంటే కొన్ని విషయాల్లో పరిశుద్ధత కలిగి ఉన్నారు వాళ్ళు. ఏ విషయాల్లో?
సమాజ మందిరానికి వెళ్ళేటప్పుడు, దేవాలయానికి వెళ్ళేటప్పుడు పరిశుద్ధత కలిగి ఉన్నారు. బయటకు వచ్చిన తర్వాత పరిశుద్ధత లేదు. కానీ క్రైస్తవులైనటువంటి యవనస్తుల నుంచి ఆయన ఏం కోరుకుంటున్నాడు? సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. సమస్త ప్రవర్తన ఎందులైనా సరే ప్రవర్తన విడిచిపెట్టకండి. మన గ్రూపులో యజ్రయ్య గారు మహోన్నతుని విద్య యూట్యూబ్ ఛానల్ అనే గ్రూపులో ఒక తమ్ముడిది మెసేజ్ పెట్టాను. పరిశుద్ధత గురించి అంట హైపర్ గ్రేస్ ఏం బోధిస్తుందంటే, నువ్వు పరిశుద్ధంగా బతుకు, నీతిగా బతుకు అని చెప్పేశారంట ఆయన గతంలో. ఇప్పుడు సరైన బోధలోకి వచ్చాడంట ఆయన. గతంలో ఏం చెప్పారంటే ఆయన బోధకులు ఆయనకి, నువ్వు పరిశుద్ధంగా బతుకు, నీతిగా బతుకు, పవిత్రంగా బతుకు అని చెప్పారంట. కానీ ఇప్పుడు సరైన బోధలోకి వచ్చాడంట. ఏంటా బోధ? నువ్వు ఎలా బతికేసినా పర్వాలేదని బోధలోకి వచ్చాడంట. ఇదే సరైన బోధ కాదు కదా. యవనస్తులు ఎలా బ్రతకాలి? అపవిత్రమైన మాటలకి విముఖులై ఉండాలి. మీరు తిమోతి పత్రిక ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. అశ్లీల సాహిత్యానికి, పాపానికి ప్రేరేపిస్తుంది కనుక వాటిని విసర్జించాలి. పవిత్రంగా జీవించడానికి, పాపాన్ని జయించడానికి దేవుని వాక్యం బలమైనటువంటి శక్తినిచ్చే ఖడ్గం. కనుక పవిత్ర హృదయులై, తిమోతికి రాసిన 2వ పత్రిక 2:22 చెప్పాడు కదా ఇందాక, విడిచి పారిపోమన్నాడు. చూసారా? విడిచి పారిపోయి ఎక్కడికి పారిపోవాలి? 2:22 నీవు యవనస్తుల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడము. ఒకరిని విడిచిపెట్టి మరొకరిని వెంబడించు. పవిత్ర హృదయులై ప్రభునకు ప్రార్థన చేయవారితో కూడా దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపును. ఏం చేయాలి యవనస్తులు? పవిత్రంగా బ్రతకాలి. పవిత్రంగా బ్రతకాలి. ఆఖరికి 2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. చాలా విషయాలు ఉన్నాయి, అన్ని విషయాలు చెప్పడానికి మీకు ఓపిక లేదు. చెప్పిన యజ్రయ్య గారు చూస్తుంది, భయం వేస్తుంది నాకు. ఈయన ఇంకా పర్వాలేదు, ఇంకో చోటుకి వెళ్ళాను. టైం చెప్పాడు ఆయన. టైం అయ్యేటప్పుడు పక్కన నుంచి ఉన్నాడు. ఇక అట్టు వెళ్తలేదు, తిట్టి వెళ్తలేదు, విగ్రహాల నుంచి ఉన్నాడు. ఇలా చూస్తున్నాను నేను, నాకు భయం వేస్తుంది, దానికి ఏంటి వేస్తాడేమో ఆయన. కానీ పాపం యజ్రయ్య గారు అలాంటి పరిస్థితి లేదులే. మీరు చెప్పండి ఎంతసేపు ఆయన అన్నట్టుగా చూస్తున్నారు, కానీ అది లోన్ నుంచి వచ్చిన మాట కాదన్నట్టుంది. ఇంకోటి ఏంటంటే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 20-21. ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దానిని కాపాడి అపవిత్రమైన ఒట్టి మాటలకును, జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకును దూరంగా ఉండు. ఆ విషయంలో ప్రవీణులమని కొందరు అనుకుని విశ్వాసి విషయంలో తప్పిపోయిరి. కృప మీకు తోడై ఉండునుగాక. ఓ తిమోతి, జ్ఞానమని చెప్పబడిన అపవిత్రమైన ఒట్టి మాటలకు, జ్ఞానమని అబద్ధంగా చెప్పబడిన విపరీతవాదములకు దూరంగా ఉండు. పౌలు కాలం నాటికి ప్రస్తుత కాలానికి కల్పనా కథలు పెరిగిపోయిన. ఇందాక తమ్ముడు కిరణ్ చెప్తా అన్నాడు. అసలు ఆవిడ ఈ జనరేషన్లో పందుకొక్కుల గురించి చెప్పడం ఏంటంటే, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే పిల్లొచ్చి పందుకొక్కులు ఎత్తిపోతాం ఏంటంటే, అసలు అంజలి నవ్వుపోతారు అలాంటివి చెప్తేని. రొంప తగ్గించాడు, తామర తగ్గించాడు, చెవుపొడి తగ్గించాడు అంటే ఆర్ఎంపీ డాక్టర్ చేసి వైద్యాలన్నీ అట్టుకొచ్చి యేసుప్రభువారికి అంటగడుతున్నారండి. ఏంటండి ఇది? ఏమైపోయింది? కల్పన కథలు ఎక్కువైపోయినాయి, అత్యున్నత స్థాయికి పెరిగిపోయినాయి. అలాంటి వాటికి ఆకర్షించబడి యువత బాధ్యత రహితంగా ప్రవర్తిస్తున్నారు. వాళ్ళకి ఒక తమ్ముడు మనకు ఫోన్ చేసి అడుగుతున్నాడు, అన్నయ్య సాతానికి మారు మనసు పొందమని ఆజ్ఞ ఉందా బైబిల్లో అంటున్నాడు. ఇదేం ప్రశ్నరా నాయన అన్నాను. ఇదేం ప్రశ్నరా బాబు, సాతానికి మారు మనసు ఏంటి అంటే, జ్ఞానం ఇది 1000 తలలు వేసింది అనుకోండి, అది 1000 తలలు అవుతాయి. రకరకాలు అంటే ఏదో జ్ఞానం అని చెప్పి సంగతులు కావాలి వీళ్ళకి. ఏం చెప్పాలి వీళ్ళకి? ఏదైనా తోటలో ఆదాము ఎంతకాలం ఉన్నాడు, ఎంతకాలం ఉంటే మనకెందుకు, పాపం చేసాడు లేదా బయటకు పంపేశాడు లేదా బయటకి ఇంటేసాడు కదా, ఎంతకాలం ఉంటే ఏంటి? యేసుప్రభు వారు ఏ ఆహారం తిన్నాడు, ఏంటి ఆహారం, ఇవన్నీ అవసరం మనకి? అవి కాదు కదా. మనల్ని పరలోకానికి నడిపించేటువంటి మాటలు ఎన్నో దేవుడు తన గ్రంథంలో రాయించాడు.
వింత వింత పోకడలు అన్నమాట. ఇవాళ ఆత్మీయ జీవితం అని ఈ వృక్షాన్ని వింత ఆలోచనలు అనేటువంటి రంపంతో కోసేసుకుంటున్నారు అంటున్నాను నేను. వింత జ్ఞానమని అబద్ధంగా చెప్పబడినటువంటి ఆ గొడ్డలతో నరికేసుకుంటున్నారు వీళ్ళు, ఎవరికి వాళ్ళు యవనస్తులు. వాళ్ళకి ఏం కావాలి? చెప్పాడు. పొద్దున్న సాయంత్రం వరకు సెమినార్ జరిగిందంట కదా, 1 డే సభ జరిగిందంట కదా, ఏం చెప్పారను? చెప్పారులే యవనస్తుల గురించి మంచిగా లోతుగా అని చెప్తారనుకున్నాం. మరి లోతు మరి ఉన్న పైనే చేయలేవు నువ్వు. ఏం కావాలి ఈయనకి? లోతుగా తీసుకెళ్ళి వదిలేయండి ఓ రోజుని. చూసుకోండి కిల్ల కొట్టుకుంటాను. ఇంకా లోతైన విషయాలు కావాలంటే, తేలికైన విషయాలు చేయటం రాదు కానీ నీకు లోతైన విషయాలు కావాలి, జ్ఞానం కావాలి నీకు. ఏంటి జ్ఞానం? ఏ జ్ఞానం నీకు? విపరీతమైనటువంటి వాదాలు అవి, విపరీతమైనటువంటి వాదాలు, కల్పన కథలు, బైబిల్లో లేనటువంటి కథలు ఎన్నో. కానీ కథలన్నీ కూడా కేవలం మిథ్య. క్రీస్తులోనే నీ జీవితం వాస్తవికత ఉంది. ఆయన జీవితంలోనే నీ బ్రతుకుని సరి చేసుకోవాలి. ఆయన జీవితాన్ని చూసి ఆయన అడుగుజాడల్లో నడిచినప్పుడే నువ్వు గురిని సాధించగలవు. ఒక యవనస్తుడిగా నువ్వు గమనించాల్సింది, కల్పన కథల వైపుకి, జ్ఞానమని అబద్ధంగా చెప్పబడిన వాటికి దూరంగా ఉండు. నాకు నవీన్ చూసినప్పుడల్లా భయం వేస్తుంటుంది. అన్నయ్య అంటాడు, నాకు కంగారు. అన్నయ్య అన్నాడంటే నాకు టెన్షన్. మళ్ళీ ఏం ప్రశ్న ఎట్టుకొచ్చేవారు నాయన అన్నట్టు. మన ఏదో ప్రశ్న అడిగాడు. ఏం ప్రశ్న అది? బాగా ఎక్కువ జ్ఞానం ఎక్కువైపోయింది అనుకో, మనం జ్ఞానం లేకుండా అయిపోతాం. అంటే ఏంటి, దేని మీద నికరం ఉండదు, మనకి బుర్ర హ్యాంగ్ అయిపోతుంది. మీరు చెప్తేనా మరి బైబిల్ 10 సార్లు ఇస్తుంటాను నేను దేవుళ్ళకి వచ్చిన తర్వాత. అర్థం కాక జ్ఞానం అని ఆ పాయింట్ కనపడక ఎన్నిసార్లు ఇసిన రోజులు ఉన్నాయో. ప్రశాంతంగా ఉంది ఇప్పుడు. జ్ఞానం పక్కన పెట్టి ఆత్మీయతని ఎన్నుకున్న తర్వాత మనసు ప్రశాంతంగా ఉంది. జ్ఞానం అని చెప్పే సంగతులకి దూరంగా ఉండండి. ఏంటి సోమవారం ఏదో క్లాసులు పెడుతున్నారంట, ఏ చెప్తున్నారులే దైవ లక్షణాలు అంట. మరి ఏం కావాలి నీకు? ఏం కావాలి? నేను పరలోకం నుండి పరలోకం చేయడం చూశాను అన్నప్పుడు, పరలోకం అంటే పరలోకం వేరు, దేవుడుండే లోకం వేరు. ఏంటిది? నేను దేవుడి దగ్గర ఉండి ఆయన చేస్తున్న పరలోకాన్ని చూసి ఆనందించుచుంటేనంటే ఏంటి అర్థం? అంటే అంతకు మునిపి ఉన్నారు, ఆ తర్వాత పరలోకం చేయబడిందంటే అక్కడ వచ్చిన వాళ్ళు అదే అర్థమవుతుంది. అంటే పరలోకం కాదు ఇంకో లోకం ఉందన్నమాట. అది ఏంటది? ఎందుకు వచ్చింది మీ తలపోటుకి? మామూలుగా తేలిగ్గా రాసిన విషయాలు అర్థం అవట్లేదు మనకి ఇక్కడ. ఆకాశ మండలములు అనేదోడికి రెచ్చిపోయాడుగా. మండలములు అనేదోడికి ఏం చేశారు? 7 ఆకాశాలు అన్నాడు. ఇది చూసి వాళ్ళు పాట కట్టేశారు, 7 లోకాల స్వప్న సుందరని. వాళ్ళు ఎన్ని లోకాలు ఉన్నాయి నీకెందుకు? ఒక లోకం అంతా పరలోకం, నువ్వు దాన్ని పోగొట్టుకుంటే నరకానికి పోతావు, అదో లోకం. దేవుని మహిమపరిచే బ్రతికలో ఒక లోకం ఉందా, భూలోకం. ఈ 3 లోకాల గురించి ఇంక వేరే లోకాల గురించి నీకెందుకు? అంత దూరం వెళ్ళిపోకబ్బా, వెనక్కి రాలేవిక. అమ్మ నాన్న కూడా మర్చిపోతావు, భార్య బిడ్డలు కూడా మర్చిపోతావు. ఆ జ్ఞానం వద్దు మనకి. ఆఖరిగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం, నేను క్రీస్తుని పోలి నడుచుకునిచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకునుడి. ఇది కొరింథీయులతోనే చెప్పాడా, తిమోతితో కూడా చెప్పాడా? ఏమండి, పౌలు గారు తిమోతితో చెప్పాడా, కొరింథీయులతో చెప్పాడా? ఈ మాట తిమోతితో చెప్పుండడా? ఖచ్చితంగా చెప్పే ఉంటాడు. ఎందుకంటే యవనస్తులో ఉన్నటువంటి మరొక గొప్ప శోధన ఏంటంటే వ్యక్తి పూజ. ఏ పూజ? వ్యక్తి పూజ. ఎవరో ఒక వ్యక్తిని తమ జీవిత నాయకునికి గుడిగా పెట్టుకుని వారిలా ప్రవర్తించడానికి ప్రయత్నం చేస్తున్నారు. పిచ్చ ఏంటంటే వాళ్ళ పిచ్చ ఎంత పీక్స్కి వెళ్ళిపోయిందంటే, మాట్లాడుతూ ఒక పాస్టర్ గారు, యవన పాస్టర్ గారు అన్నాడు. ఆయనకి ఏదో రొప్పట్టిందనుకో, ఈయన ప్రసంగం చేసినప్పుడల్లా అంటున్నాడు. ఆయన అంటే ఈయనకి ఇష్టం. ఇలా అంటే నిజంగా జుట్టు లేదు. ఇప్పుడు నేను అందామన్నాను కథలది. ఇదేమో ఉంగరాల జుట్లకి ఇదో కథలతో హెయిర్ షాప్లోకి వెళ్ళినప్పుడు కూడా ఏంటంటే బాబు ఇదాన్ని బర్ర లాగుతున్నాడు, ఆయన దువ్వలు పోతున్నాయి, ఇరిగిపోతున్నాయి కక్కుళ్ళు.
ఇప్పుడు ఇలాంటి జుట్టోడు ఆ నాయకుడు నచ్చాడు కదా, నాది అంత పలసైపోవాలి, అలా ముఖం మీద అడిపోవాలి, మెసేజ్ 2 రూపాయలు చేసాడు, ముఖం మీద అడిపోవాలి, నేను సర్దుకోవాలి, అలా చేయండి. ఆత్మీయ పరులు అయినటువంటి నాయకులకు గురిగా పెట్టుకో. వ్యక్తులు కాదు, అందంగా ఉన్నవాడు కాదు, స్టైల్గా మాట్లాడేవాడు కాదు. నీ గురి ఆత్మీయ నాయకులు. దేహ వైఖరి, వాళ్ళ వస్త్రాలు, వాళ్ళు హెయిర్ కటింగు, ఆఖరికి వాళ్ళు నడిచే నడక, మాట్లాడేటప్పుడు శబ్దాలు. ఎక్కడికి పోయారండి ఇలా? నిజంగా ఆ వ్యక్తిని నువ్వు ఇమిటేట్ చేయాలనుకుంటే, ఆ వ్యక్తిని నువ్వు ఇమిటేట్ చేసి చూపించాలనుకుంటే నీతో దేవునికి పని లేదు. ఇదివరకేంటి ఇప్పుడు ఉన్నా కదా, జూనియర్ నాగార్జున ఉన్నాడు, జూనియర్ వెంకటేష్ ఉన్నాడు, జూనియర్ బాలకృష్ణ ఉన్నాడు. ఎవరెల్లో ఆ యాసలు వేసుకుని ఒక వ్యక్తి 4 యాసలు వేయగలడు. అందులో ఎవరైతే నువ్వు ఇష్టపడుతున్నావు ఆ నాయకుడిని 4 యాసలు నుంచి ఏం చేస్తాడు కదా, నువ్వెందుకు ఆయనకి? నాకు ఇష్టమైనట్టుగా యాక్ట్ చేస్తాడా, నువ్వెందుకు అవతల బాగుంటాడు. కానీ నిన్నుగా వాడుకోవాలని కోరుకున్నాడు. ఇప్పుడు నేను ఇలా మాట్లాడితేనే మారే వాళ్ళు కొంతమంది ఉంటారండి. నువ్వు దాన్ని కవర్ చేసేసి భూమిలో పాతి పెట్టేసి ఎవరినో తీసుకొచ్చి నీ రూపంలో ఆ వ్యక్తిని ఇక్కడ ప్రదర్శించాలనుకుంటే దేవుడు నిన్ను వాడుకోడు. ఈ మధ్యలో ఎక్కువైపోయింది. ప్రతి ఓరు ఒక 4 మెసేజ్లు చూసేసరికి ఆ తీరు వచ్చేస్తుంది వీళ్ళకి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే 15 సంవత్సరాల నుంచి నేను వాక్యం నేర్పుతున్నాను. నేను ఎలా ఉంటానో ఒక్కడు పట్టుకోలేకపోయాడు విద్యార్థి. నన్ను పట్టుకున్నారా? అసలు దొరకవేంటైనా బాబు, అది ఏం మాట్లాడతాడు, ఏ సమయం ఎలా ఉంటాడో, పొద్దున్న టాపిక్కి ఇప్పుడు టాపిక్ హావాలు మారిపోతాయి. ఎందుకంటే ఇంత అవకాశం కూడా ఇవ్వకూడదు. ఏమో నా మీద ఎవరికైనా ఎక్కడైనా యాప్కి అంత ప్రేమ ఉంటే, అభిమానం ఉంటే మళ్ళీ 4 జాడల్లో నడిచి 4 యాక్ట్ చేస్తారని భయం నాకు. మీరు మీలాగా వాడబడండి. మీకు ఒక ఆత్మీయ నాయకుడు ఉన్నాడు చూసారా, ఆ ఆత్మీయ నాయకుడి దగ్గర వాక్యాన్ని వినండి, నేర్చుకోండి. కానీ ఎవరినో ఇక్కడ చూపించాలని ప్రయత్నం చేయకు. ప్రతి సంఘానికి తెలిసిపోతుంది, ఇగో పలానా అబ్బాయి మాట్లాడుతున్నాడు అని అంటే ఇది పలానా సంస్థకి సంబంధించిన వ్యక్తి, ఈ పలానా వ్యక్తి సంస్థకి సంబంధించిన వ్యక్తి. ఎలా తెలిసిపోతుంది? క్రీస్తు సంఘం వాళ్ళందరూ, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళందరూ ఇలాగ ఉంటాయి, యూనివర్సిటీ వాళ్ళు అందరూ ఇలాగ ఉంటాయి, బైబిల్ మిషన్ వాళ్ళు అందరూ ఇలాగుంటాయి. కనిపెట్టేస్తున్నారు. అసలు ఏ మిషను కాదు నాది, దేవుని మిషను. ఆ మిషను కొత్త మిషన్ అన్నమాట. అసలు దొరకకూడదు. ఎందుకంటే ఇక్కడ కనపడాల్సింది నువ్వు కాదు, నేను కాదు. నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము నీవు నన్ను పోలి నడుచుకో. క్రీస్తే మన జీవితానికి అందరికీ మించిన నాయకుడు కాబట్టి ఆయనను పోలి జీవించడానికి ఆయన ఒక్కడే తగినవాడు. ఆయన తప్ప ఇంకెవరిని రోల్ మోడల్గా పెట్టుకోకు. పౌలు గారిని ఎందుకు పెట్టుకున్నాడు ఈయన? పౌలు గారి క్రీస్తుని పోలి నడుస్తున్నాడు కాబట్టి. నువ్వు ఎవరిని అనుసరిస్తున్నావు ఒకసారి ఆలోచించు. ఒక మంచి నాయకుని గురిగా పెట్టుకో. బైబిల్లో చాలామంది భక్తులు కనపడతారు. ఏలియా నడుస్తున్నప్పుడు ఏలీషా ఆయన అడుగుజాడల్లో వెళ్ళాడు అని అంటే అతని వలే అంటే ఏంటి అర్థం? అతని వలె అంటే ఏంటి అర్థం? అతని వలె అంటే ఏంటి? జుట్టు, నడక, హావభావాలు, అరుపులు ఇవి కాదు. ఏంటి? భక్తి జీవితం, ప్రార్థన జీవితం, ఆత్మీయత, మాట్లాడే తీరు ఈ నేర్చుకోవాలి. రగిలిపోతుంటుంది నిజం మాట్లాడితేనే, గుండెల్లో మంట పెరిగిపోతుంటుంది. తప్పదు, చెప్పాలి మరి, తప్పదు. ఇంకెంతకైనా అవకాశం లేదు. మరి ఎవరిని గురిగా పెట్టుకోవాలి? ఏలీషాకి మార్గాన్ని చూపించాడు. ఏలీషా ఏలియాని మాదిరిగా తీసుకున్నాడు. యెహోషువ మోషేని మాదిరిగా తీసుకున్నాడు. తిమోతి పౌలు గారిని మాదిరిగా తీసుకున్నాడు. పౌలు యేసుక్రీస్తు వారిని తీసుకున్నాడు. అంటే ఓవరాల్గా మనకు మంచి మాదిరి ఎవరు అని అంటే యేసుక్రీస్తు వారు. ఆయనలా నడిచే ఆత్మీయ పౌరులైనటువంటి నాయకులు ఎవరైనా ఉంటే ఏం చేయాలి? వారిని అనుసరించి నడవాలి. ఇది ఇలా ఉంటేనే నిన్ను వాడుకుంటాడు. నువ్వు రగిలిపోయి పారిపోయినంత మాత్రాన నిన్ను వాడేసుకుంటాడు అనుకుంటే కుదరదు. ఏం చేయాలి? నిన్ను వాడుకోవాలని అంటే దైవ సేవలో నీవు దేవునికి అర్హమైనటువంటి పాత్రగా నువ్వు ఉండాలని అంటే
యవనస్తులకి దేవుడు ఏ సూచన ఇచ్చాడో ఆ సూచన పాటిస్తే, దైవ గ్రంథం నీకు ఇచ్చినటువంటి సూచన నువ్వు పాటించగలిగితే దేవుడు అద్భుతంగా వాడుకుంటే. లేకపోతే చిన్న చిన్న పిల్లలు మాట్లాడేస్తారు నీకంటే గొప్పగా, నీ ప్రసంగాలు చూసి నవ్వుతున్నారు. యవనస్తులు మాట్లాడలేకపోతే మాట్లాడలేకపోతున్నావు నువ్వు అని అనిపించుకోవాల్సి వస్తుంది. అర్థమైందా? ఆలోచించండి. దేవుని పని చేయాలనేటువంటి ఆతృత మంచిదే, కానీ ఆ ఆతృత వాక్యానుసారంగా ఉందా లేదా, యవనస్తుల నుంచి దేవుడు కోరుకుంటున్నట్లుగా ఉందా లేదా అనేది నువ్వు పరిశీలన చేసుకోకుండా, నువ్వు కూర్చుండి తగులుబడి లెక్క చూసుకోకుండా నువ్వు చేస్తే నష్టపోతావు. కాబట్టి దైవ సేవలో యవనస్తుల యొక్క పాత్ర ఈరోజు నువ్వు విన్నావు. విన్న తర్వాత ఆ మాటలో నువ్వు గమనించాలి, ఆలోచించాలి. నొప్పించే మాట ఏం చేస్తుంది? చెడుతనాన్ని బయటికి తీసేస్తుందంట. కాబట్టి ఒకవేళ నొచ్చుకున్నా బాధ కలిగినా అది నిజం. డాక్టర్ దగ్గరికి వైద్యానికి వెళ్ళామనుకోండి, చీమ పట్టింది, అందులో ముళ్ళు ఉంది, కొయ్యకుండా సిల్లు పెట్టకుండా ఆ ముళ్ళు తీయంటే తీస్తాడా? ఆ కుళ్ళు బయటకు రావాలంటే ఏం చేయాలి? బ్లేడ్ వాడాలి. బ్లేడ్ వాడితే ఆ పోటు అంతా పోద్ది, కుళ్ళు బయటకు వచ్చి. ఓకేనా? యవనస్తులు ఆలోచించండి. దేవుడు మంచి తరుణాన్ని ఇచ్చాడు. మీలా యవన ప్రాయంలోనే దేవుని పనిలోకి వచ్చి వాడబడే ఆ గొప్ప అవకాశాన్ని మాకు దొరకలేదు, మీకు దొరికింది. కానీ మీరు ఆలోచించి నిర్ణయం తీసుకుని దేవుని పనిలో వాడబడాలని, పైగా అది దేవుడు చెప్పినట్లుగా దేవుని వాక్యానికి అనుగుణంగా మీ అర్హతలు ఉండాలని కోరుకుంటూ, ఇలాంటి గొప్ప అవకాశం ఇచ్చినటువంటి కాకరపర్రు మహోన్నతి విద్య బైబిల్ కాలేజీ విద్యార్థులు, వారి యొక్క పెద్దలైనటువంటి సహోదరులకి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ, ఇంకా దేవుడు అద్భుతంగా ఈ ప్రాంతంలో అనేక మంది యవనస్తులను తరిపిదవటానికి వేదాంత విద్యలో సత్యమంది వారిని ప్రతిష్ఠించు ముందుకు నడిపించాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుంటాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, దయగల మా నాయన, కృపగల మా తండ్రి, మీ ఘనమైన నామానికి ఉన్నతమైన మీ ప్రేమకై స్తోత్రాలు తండ్రి. నాన్న ఈ దినమ నా తండ్రి, నాయన యొక్క రెండో సెషన్లో నా ప్రభువ 3 వర్తమానాల ద్వారా విలువైన సంగతులు మీరు మాకు అనుగ్రహించారు. ప్రతి మాట తండ్రి నీ గ్రంథంలో నుంచి మీరు మాతో మాట్లాడిందే ప్రభువ. మాలో లోపాలుంటే సరి చేసుకున్నటకు నాయన ఈ యొక్క మధ్యాహ్న కాల సంబంధం మాతో మాట్లాడారని నమ్ముతూ మిమ్మల్ని స్తుతిస్తున్నాం. నాయన ప్రతి ఒక్క హృదయంలో నా ప్రభువ విత్తబడినటువంటి మాటలు ఫలించినట్లు నాయన మీరే సహాయం చేయండి, బలపరచండి. సాతాను చిత్కెళ్ళిపోకుండా వాడి క్రియలు అయిపరచండి. నీ ఆత్మ సహాయం ఇచ్చిన ప్రభువ మీరు కోరినట్లుగా యవనస్తులైన బిడ్డలు తరిపీది పొందుటకు సిద్ధపడుటకు లెక్క చూసుకున్నటకు సిద్ధపరుస్తారని కోరుకుంటూ, నాయన ఇక్కడ కాకరపురలో జరుగుతున్నటువంటి ఈ యొక్క బైబిల్ కాలేజీని నేను ఇంకా అద్భుతంగా మీరు నడిపించండి. అనేక ఆత్మలు సత్యాన్ని ప్రేమిస్తూ ముందు కొనసాగుటకు ఈ పరిచర్ని ఇంకా విస్తరింపజేస్తారని కోరుకుంటూ, కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరుని మీరు బలపరచమని నా తోటి సేవకులైనటువంటి పరంజ్యోతయ్య గారిని, అలాగే నాయన ప్రభా నీ సేవలో వాడబడుతున్నటువంటి శ్రీకాంత్, రమేష్, అలాగే యవనస్తులైన వారందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ తిరిగి మేము మా గృహాలకు వెళ్తుండగా క్షేమంగా నడిపించి నాయన రేపటి ఉదయం వరకు పరిచర్య కొరకు మమ్మల్ని సిద్ధపరుస్తారని మహిమ ఘనత ప్రభాలు మీకు ఆరోపిస్తూ, ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతికూలంగా ఉన్నప్పటికీ వాతావరణం సిద్ధపరిచి మా కొరకే అనుకూలపరిచినందుకే మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసు వారి పుణ్యనామలి ప్రార్థన మీకు సమర్పిస్తున్నామా కన్న తండ్రి. ఆమేన్. అందరికి వందనమ్మ. ప్రైజ్ గాడ్.